హలో అండి. నిన్నటి వీడియోలో అయితే ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అయితే చూసాం కదా. ఈరోజైతే దీని స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. నేను చెప్పిన కొలతల ప్రకారమే కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసినట్లయితే ఫ్రాక్ మోడల్ అయితే ఈ విధంగా ఉంటుందండి కుట్టేసిన తర్వాత. సో హ్యాండ్స్ కానీ అన్నీ ఇలా వస్తాయి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, డీప్ కూడా చూడండి ఎంత లెంత్ తీసుకున్నాను అని చెప్పేసి. నేను కటింగ్లో చెప్పిన కొలతలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలాగే తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయి. ఈ ఫ్రాక్ అయితే 8 నుంచి 9 సంవత్సరాల పిల్లలకి సరిగ్గా సరిపోతుంది. ఈ ఫ్రాక్ ఫుల్ పొడవు వచ్చేసి 38 ఇంచులండి. షోల్డర్ దగ్గర నుంచి మోకాలు కింది వరకు నేను కటింగ్లో చెప్పున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డైలీ వేర్కి ఇలాంటి ఫ్రాకులు చాలా ఈజీగా ఉంటాయి. అండ్ మనకు ఒక 300 రూపాయలు ఈ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ చూసేద్దామా. సో దీనికోసము ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ కట్టే నాడాలు రెడీ చేసుకుందాము. దీనికోసం అయితే ఇక్కడ 3 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ అయితే తీసుకొని దాన్ని ఇలా సగానికి మడిచి వెడల్పుగా కుట్టుకోండి నాడా అనేది. సో దీనికోసం అయితే నేను ఇక్కడ స్ట్రైట్ పీసే తీసుకున్నాను, క్రాస్ పీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రాస్ పీస్ వచ్చేసి మనం నెక్ దగ్గర నాడాలు కుడతాం కదా, దానికోసం క్రాస్ పీస్ అన్నమాట. సో ఇలా సగానికి మడిచి కింద వైపున జాయింట్ చేసేయండి, పై వైపున మాత్రం ఓపెన్గా ఉంచాను. అండ్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ కట్ చేసేయండి. ఖర్చు అయితే ఎక్కువ కట్ చేయొద్దు, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మిగతా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఇలా ఒక కమ్మి తీసుకొని ఇలా తిరిగేసుకోవాలి. మనం క్లోజ్ చేసాం కదా నాడాని, అటువైపు నుంచి కమ్మి పెట్టి ఇలా తిరిగేసుకోవాలి. సో ఈ నాడాని ఇప్పుడు ఇలా పైకి అనేసి లోపల పెట్టిన కమ్మిని తీసేయాలన్నమాట. సో 2 నాడాలు ఇదే విధంగా సమానంగా కట్ చేసేసుకోండి. దీని పొడవు అయితే మనం ఫ్రాక్కి ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రాక్కి కింద వైపున ఫ్రిల్స్ పెట్టడం కోసము 6 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ పీసులన్నీ కూడా జాయింట్లు వేసుకోవాలి. ఈ పీసులు పైకి ఉన్నాయా తిరిగేసి ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని జాయింట్లు వేసుకోవాలన్నమాట. సో ఈ పీసులు అయితే 2.5 మీటరు పన్నా ఉంటుందండి. వెడల్పు అయితే 6 ఇంచులు ఉంటుంది. ఇలాంటి పీసులు నేను మొత్తము 5 పీసులు తీసుకున్నాను. నేను కట్ చేసిన పీసులు కాకుండా మళ్ళీ చీరలో నుంచి ఒక 2 పీసులు ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. ఇలా మొత్తం కూడా ఒకదాని మీదుగా ఒకటి పెట్టి జాయింట్లు వేసేసుకోవాలి. ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పై వైపుకి మళ్ళించి పైన ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి జాయింట్ అనేది ఎత్తుకున్నట్టు లేకుండా అణుగుతుందన్నమాట. ఈ శారీ యొక్క ఫ్యాబ్రిక్ సిల్కే, బట్ స్మూత్గా ఉండేది కాకుండా కొంచెం ప్లఫీగా ఉందన్నమాట. లేజర్ సిల్క్ అయితే కాదు, కొంచెం స్పాంజ్గా ప్లఫీగా అనిపిస్తుంటుంది. ఇలా జాయింట్లు వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్కి 2 వైపులా ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోవాలి. మీకు కనుక జిగ్జాగ్ అందుబాటులో ఉంటే జిగ్జాగ్ చేపించుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకైతే జిగ్జాగ్ మిషన్ అందుబాటులో లేదు, చాలా దూరం వెళ్ళాలి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి చేపించుకొని మళ్ళీ ఇక్కడ వీడియో స్టాప్ చేసి మళ్ళీ వచ్చి ఇది కుట్టాలంటే కొంచెం కష్టం కదా. అందుకే నేను చాలా వరకు జిగ్జాగ్ చేపించకుండా ఇలా సన్నగా మడిచి కుట్టేస్తుంటాను. సో 2 వైపులా కూడా ఇలా సన్నగా మడిచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు, ఇలా ట్రాన్స్పరెంట్గానే ఉంచేస్తున్నాను. మీకు కనుక లైనింగ్ కావాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు. దీనికి చివర్లో సన్నగా మడిచి కుట్టకూడదు, మనం పట్టి వేసుకుంటామన్నమాట కింద వైపున చివర్లో. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం కోసం మనం ఎక్స్ట్రా ఇక్కడ 3 ఇంచుల దగ్గర వదులుకున్నాం కదా, అక్కడ ఇలా టాకా పెట్టుకోండి కింద వైపున. సో ఎక్కడైతే టాకా పెట్టుకున్నామో అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లెంత్లో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మనం టాకా పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ కింద వైపున పెట్టాలండి. ఇక్కడ నేను మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో చిన్నగా పెట్టుకోవాలి. ఇక్కడ నా హ్యాండ్ అడ్డం వస్తుంది వీడియోలోకి, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి. నేను కటింగ్లో అయితే 3 ఇంచులు మాత్రమే ఎక్స్ట్రా వదిలాను ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసము. మీకు ఇంకా నిండుగా కావాలంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చు, 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఇంకా 6 ఇంచులు కనుక పెట్టుకున్నట్లయితే చేయి చుట్టూ వచ్చేస్తాయి అన్నమాట ఫ్రిల్స్. ఇప్పుడు నేను పెట్టినవి ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోండి, మనకి 5.5 ఇంచు చెయ్యి లూజ్ ఉండాలి, ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చు కోసం ఉండాలి. నాకు ఇక్కడ ఇంకొక కుచ్చు పెట్టాలనిపించింది అనమాట, అంటే క్లాత్ ఇంకా ఉంది, అందుకే అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క కుచ్చు యాడ్ చేశాను. అలాగే పై వైపున కూడా కింద వైపున మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలాగే చిన్న చిన్నగా పెట్టుకోవాలి. అంటే కింద వైపున మనము 3 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని మార్కింగ్ వేసుకొని కుచ్చులు పెట్టాం కదా, పై వైపున కూడా కింద వైపున ఎంత లెంత్లో పెట్టామో అలాగే పెట్టేసుకోవాలి. సో దీనికోసం ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా చీరలో, ఆ క్లాత్ని స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. మనకి చెయ్యి వెడల్పు ఎంత ఉందో అంత పొడవు ఉండేలాగా చూసుకోండి. ఈ పీస్ యొక్క వెడల్పు అయితే 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చేతికి లోపల వైపుగా, ఇక్కడ నేను ఇంటూ మార్క్ వేసాం కదా, అది లోపల వైపుగా ఈ స్ట్రైట్ పీస్ని పెట్టుకొని చివర్లో జాయింట్ చేసుకోవాలి. దీనికోసం క్రాస్ పీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ పీసే తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది మనం పట్టీలాగా వేస్తాం కాబట్టి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత పై వైపున మనం ఫ్రిల్స్ పెట్టాం కదా ఖర్చు, ఆ ఖర్చు కనిపించకుండా క్లోజ్ చేసేయండి ఇలాగా. దీనికి ఆపోజిట్ కలర్ క్లాత్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మొత్తము సింగిల్ కలరే యూస్ చేయాలనుకుంటున్నాను అన్నమాట శారీనే. సో ఇలా హ్యాండ్స్కి, నెక్ చుట్టూతా మనం ఈ ఫ్రాక్కి కింద వైపున ఫ్రిల్స్ పెడతాం కదా, అక్కడ అంతా కూడా ఆపోజిట్గా కూడా కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతి యొక్క లూజ్ చూద్దాము. 5.5 ఇంచు చేతి లూజు ఎక్స్ట్రా, ఇది ఖర్చు కోసం అన్నమాట. సో ఇలా రెడీ చేసుకోవాలి. 2 చేతులు కూడా ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి 2 చేతులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్లు చూద్దాము. నెక్ పార్ట్ అది స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఈ క్లాత్ తిరిగేసి ఉందా లేదా పైకి ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ చివర్లో కొంచెం ఎక్స్ట్రా క్రాస్గా ఉంటేనో అది నేను కట్ చేసేస్తున్నాను, మరీ ఎక్కువగా అనిపిస్తే. సో ఈ క్లాత్ని ఇలా ఫస్ట్ కింద వైపున పరుచుకోవాలి, దాని మీదుగా లైనింగ్ పరుచుకోవాలి. శారీకి పై వైపున లైనింగ్ పెట్టుకోవాలండి. ఈ లైనింగ్ని ఇప్పుడు మనం తిరిగేస్తామన్నమాట కిందకి. ఇలా పెట్టుకొని దీన్ని నీట్గా కదలకుండా గుండు పిన్నులు ఉంటాయి కదా, గుండు పిన్నులు అటాచ్ చేసుకోవాలి. సో దీనికి నేను మెడపీస్ వేయట్లేదు, అలాగే గోటు కూడా వేయట్లేదు, నెక్ అనేది కుట్టి తిరిగేస్తానన్నమాట. అండ్ నేను ఎక్కువగా చాలా ఫాస్ట్గా అయిపోయాయో చూపిస్తున్నాను నెక్ అనేది. అంటే క్యాన్వాస్ వేసి లేదా ఇంకేదైనా మోడల్ పెట్టి గజిబిజిగా కాకుండా నీట్గా చూపిస్తున్నాను అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఇలాంటి మోడల్స్ అయితే. సో నెక్ చుట్టూతో నేను ఒక లైన్ వేసాను చూసారా, అదే మాదిరిగా ఖర్చు పట్టుకోవాలి. 1/2 ఇంచ్ కన్నా 1 పాయింట్ తక్కువ ఉంటుంది నేను పట్టిన క్లాత్ అయితే, పాదం ఎడమ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మధ్యలో క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ కింద వైపున ఈ సైడ్లో ఒక 2 చోట్ల ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వచ్చేసింది చూసారా, వీ షేప్ కాబట్టి. అదే రౌండ్ నెక్ అయితే కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. 4 పక్షాలు 3 మూలలు ఇలా వీ షేపు ఇలా వచ్చిన నెక్లు అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. నేనైతే సింగిల్ స్టిచ్ వేసి ఆపేస్తున్నాను, డబుల్ స్టిచ్ కాకుండా. క్యాన్వాస్ వేసుకున్నట్లయితే డబుల్ స్టిచ్ వేయొచ్చు అన్నమాట. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూతా లైనింగ్ జాయింట్లు వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా పైనుంచే లైనింగ్ జాయింట్లు కూడా వేశాను, లోపల నుంచి కాకుండా. సో ఇలా నెక్ కుట్టేసి సైడ్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము డాట్స్ పట్టుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి మర్చుకొని డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీని యొక్క పొడవు ఒక 5 ఇంచులు ఉంటే సరిపోతుంది. 2 వైపులా కూడా ఇలాగే షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మడిచి పట్టుకోవాలి.
ఇక్కడ పట్టే క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలండి. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మనం నడుం దగ్గర లూజు 1.5 ఇంచే వదులున్నాము కాబట్టి 1/2 ఇంచే ఉండాలన్నమాట. అంటే 2 వైపులా కలిపి 2 కుట్లు కుట్టాం కదా, 2 కుట్లు కలిపి 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు మాత్రమే పట్టేసుకోవాలన్నమాట 2 డాట్స్ కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు. ఈ బ్యాక్ పార్ట్లకి క్లాత్ జాయింట్గా ఉంది కదా, సో దీన్ని ఇలా విడదీసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ అండి. కింద వైపున శారీ పీస్ పెట్టుకోవాలి, పై వైపున ఇలా లైనింగ్ పీస్ పెట్టుకొని ఫస్ట్ నెక్ కుట్టాలి. సో శారీ క్లాత్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ అన్నమాట. దానికి మీదుగా లైనింగ్ పెట్టి నెక్ రౌండ్ కుట్టుకోవాలి ఫస్ట్. ఇలాగే ఇంకొకటి కూడా నెక్ రౌండ్ కుట్టుకుందాము. ఇప్పుడే మనం ఒక్కొక్కసారి కుట్టుకుంటే ఒక్కోసారి 2 కూడా ఒకటే సైడ్ కుట్టే అవకాశం ఉంటుంది. సో అటు సైడ్ చంక్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా చంక ఎదురుగా పెట్టుకోవాలి. ఇందాక మనము కింద వైపు నుంచి షోల్డర్ వైపుకి నెక్ జాయింట్ వేసాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి నెక్ జాయింట్ వేస్తున్నాము. ఇలా కుట్టుకుంటేనే మనకి ఎదురెదురుగా వస్తాయన్నమాట. ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈ రౌండ్ చుట్టూతో ఒక 3-4 టాకాలు పెట్టుకొని ఈ లైనింగ్ని కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. అలాగే పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఈ నెక్లు డీప్ అయితే పాపకి వేసిన తర్వాత వీడియో చూపిస్తానండి. దాన్ని బట్టి మీరు ఈ నెక్ డీప్ అనేది తగ్గించుకోవాలా పెంచుకోవాలన్నది మీకు అర్థమవుతుంది. పెంచాల్సిన అవసరం అయితే ఉండదు. తగ్గించుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ అలా తగ్గించుకోవచ్చు సన్నగా ఉండే పిల్లలకైతే. ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉక్సుల పట్టీ కోసమని కాజాల పట్టీ కోసమని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా 2 మడతలుగా మడిచి కుట్టేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మడిచి డాట్స్ పట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పట్టాం కదా, సేమ్ అలాగే. ఇలాగే ఈ పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. దీనికి ఆల్రెడీ మనం నెక్ జాయింట్ చేస్తున్నాము. సో దీన్ని కూడా అలాగే కుట్టి పెట్టుకోవాలన్నమాట. సో 2 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఒకదాని మీదుగా ఒకటి ఇలా వేసుకొని కింద వైపున జాయింట్ చేసుకోవాలి. ఇలా కింద వైపున ఒక ఇంచు కానీ 1.5 ఇంచు కానీ హైట్లో జాయింట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీ పార్టు బ్యాక్ బాడీ పార్టు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. సో మనం 1/2 ఇంచ్ కదా ఖర్చు వదులున్నాము పై వైపున షోల్డర్ కోసము, ఆ 1/2 ఇంచ్ పట్టేయాలి. అంటే బాడీ పార్ట్లో పొడవు తీసుకునేటప్పుడు 1 ఇంచ్ ఖర్చు కోసమని వదిలాం కదా ఎక్స్ట్రా, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పాను కదా, ఆ 1/2 ఇంచ్ ఇక్కడ షోల్డర్ పట్టేదానికోసం అన్నమాట. కింద వైపున 1/2 ఇంచ్ జాయింట్లలోకి పోతుంది. మీరు కటింగ్ చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ పెట్టిన ప్లేసు షోల్డర్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇలా బాడీ పార్ట్లో షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇలా రౌండ్ పట్టి చూడండి ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అనేసి. ఇక్కడ నాకు 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే బుంగ చేతులు కదా మనం పెట్టాము, ఇలా కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఒకవేళ తక్కువ అయితే ఒక కుచ్చు విప్పుకోవాలి, కానీ ఇక్కడ మనకి 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా, సో ఒక కుచ్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట మనం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ ఒక కుర్చీ ఇలా పెట్టుకుంటే ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మనకి హ్యాండ్ తగ్గింది అనుకోండి, ఒక కుచ్చు విప్పుకుంటే సరిపోతుంది. బొంగ చేతులు పెట్టేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే నీట్గా వస్తాయి అన్నమాట. సేమ్ ఇటు సైడ్ కూడా ఒక కుచ్చు అనేది యాడ్ చేశాను. సో ఇలా జాయింట్లు చేసేయాలి, 2 కుట్లు వేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్కి అయితే తేడాలు రావండి, మనం కరెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి. బొంగ చేతులకు మాత్రమే ఇలా కొంచెం అటు ఇటు వస్తుందన్నమాట. ఇలా జాయింట్ చేస్తే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగే హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 చేతులు జాయింట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు జాయింట్ చేసేయాలండి. హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు జాయింట్లు వేసేసుకోవాలి. చేతి దగ్గర 5.5 ఇంచ్ దగ్గర లూజ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చేతి యొక్క లూజు 5.5 ఇంచు, అలాగే చంక దగ్గర 1.5 ఇంచు దగ్గర ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింట్ వేసుకోవాలి. కుట్టు అనేది మనం నాడాలు రెడీ చేసుకున్నాం కదా, ఆ నాడాని ఇలా కుట్టేటప్పుడే రెండిటి మధ్యలో చివరిగా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవాలి. చంక దగ్గర మాత్రం 1.5 ఇంచ్ ఉండాలండి లూజ్ అనేది, ఖర్చు అనేది. అండ్ కింద వైపున మాత్రం నేను ఇక్కడ 1 ఇంచే పట్టాను చూడండి ఖర్చు అనేది, ఎందుకంటే మనం డాట్స్ పట్టుకున్నాం కదా, డాట్స్ పట్టినప్పుడు క్లాత్ కొంచెం తగ్గుతుంది కాబట్టి 1.5 ఇంచ్ ఖర్చు అనేది నడుము దగ్గర రాదు, 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది. సో సైడ్ ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టుకోండి. సో చేతి లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్. ఇలా ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, 22 ఇంచుల పొడవు మార్కింగ్ పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా సగానికి మడిచి ఒక టాకా పెట్టుకోండి కత్తెరతోటి. సగం క్లాత్ అన్నమాట, అంటే 2.5 మీటర్ అన్నమాట ఈ క్లాత్. దాన్ని సగానికి మడిచి ఒక టాకా పెట్టుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్కి పై వైపున ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఇలా ప్లేస్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇలా మనం చేతితోటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టలేకపోతే ఇలా ఒక కమ్మి కనుక తీసుకున్నట్లయితే ఈజీగా ఫోల్డింగ్ వేసేయచ్చు అన్నమాట. అన్ని కుచ్చులు కూడా సమానంగా పెట్టేలాగా చూసుకోండి. పెడితే పెద్దవి పెట్టుకోండి, లేదా ఇలా చిన్నవి పెట్టుకోండి. మనం తీసుకున్న 2.5 మీటర్ క్లాత్ ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే ఈ బాడీ మొత్తం నీట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అయితే రాదు, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మనం ఇందాక సగం క్లాత్కి టాకా పెట్టాం కదా, సో ఆ టాకా పెట్టిన క్లాత్ అంటే 2 భాగాలు చేసాం మనం క్లాత్ని. ఒక భాగం అంతా ఫ్రంట్ సైడ్ కుచ్చులు రావాలి, ఇంకొక భాగం అంతా బ్యాక్ సైడ్ పార్ట్కి కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. అందుకే రెండు సగాలుగా చేసి ఒక మార్క్ అనేది నేను పెట్టుకున్నాను. మనకప్పుడు అర్థమవుతుందన్నమాట కుచ్చులు పెట్టేటప్పుడు. క్లాత్ ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కువ తక్కువ కాకుండా రెండిటికి సమానంగా కుచ్చులు పెట్టుకోవచ్చు. సో కరెక్ట్గా సరిపోయింది. సగం క్లాత్ అయితే మనం ఇప్పటివరకు కుచ్చులు పెట్టేసామండి. మిగతా సగం క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టుకుంటే బాడీ పార్ట్కి సరిగ్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ మిగలకుండా. ఇలా సర్దుకుంటూ అంతా కుచ్చులు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం చివరి దాకా వచ్చేసాము. ఇంకా ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. సో చివరి వరకు ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా, సేమ్ 2.5 మీటర్ తీసుకున్నాం లైనింగ్ని కూడా. సో లైనింగ్ని కూడా ఇప్పుడు కుచ్చులు పెట్టేసుకోవాలి. దీని మీదుగానే లైనింగ్ కూడా పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి. లైనింగ్కి అలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్దగా అక్కడక్కడ కుచ్చులు పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, పెద్ద పెద్దవి పెడుతున్నాను. క్లాత్ అయితే లైనింగ్ కూడా 2.5 మీటర్ క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్కి పెట్టే కుచ్చులు కూడా నిండుగా వస్తాయన్నమాట. 2 మీటర్లు కనుక తీసుకున్నట్లయితే కొంచెం అక్కడక్కడ పెట్టుకోవాలి. 2 మీటర్లు కూడా తీసుకోవచ్చు, కానీ నేను 2.5 మీటర్ తెచ్చేసాను కాబట్టి మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని క్లాత్ అంతా పెట్టేశాను. సో చివరి వరకు అలాగే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కుచ్చులు పెట్టిన ఈ ఖర్చు అంతా ఇలా పై వైపుకు మళ్ళించి బాడీ పార్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే నీట్గా అణుగుతాయి అన్నమాట కుచ్చులు. ఇలా కుట్టు వేయకుంటే ఎత్తుకున్నట్టు ఉంటుంది నడుము చుట్టూతా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా పై వైపున బాడీ పార్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. అదే మనం గాగ్రా కటింగ్ పెట్టామనుకోండి నడుము చుట్టూతా, ఇలా కుట్టు వేయాల్సిన అవసరం లేదు, ఇలా వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేస్తే ఫ్రిల్స్ అనేవి నీట్గా అణుగుతాయి. ఇప్పుడు కింద వైపున లైనింగ్ పార్ట్ ఉంది కదా, దీనికి అంచు వచ్చింది కింద వైపున, కాబట్టి నేను 1 ఇంచు మాత్రమే మడుస్తున్నాను. అంచు వచ్చింది కాబట్టి. ఒకవేళ అంచు లేకుండా ఉంటే మనం 2 మడతలుగా మడుచుకోవాల్సి ఉంటుంది. అంచు ఉంది కాబట్టి మనకి పీసు రేగదు, ఒకే మడత వేసేసాను. 1 ఇంచ్ మాత్రమే పట్టీ వేసేసాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మన ఫ్రాక్ అయితే. ఇప్పుడు ఉంటుంది దీనికి అసలు పని. ఈ పని చాలా లేటు, ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము. ఈ ఫ్రిల్స్ పెట్టే పార్ట్ ఒక్కటే లేట్ అన్నమాట ఈ ఫ్రాక్లో, కానీ మోడల్ అయితే చాలా బాగుంటుంది. లేట్ అవుతుందన్నమాట ఈ ఫ్రిల్స్ పెట్టడం మాత్రం.
ఇంతవరకు ఫాస్ట్గా అయిపోయింది కదా, ఇక్కడ నుంచి లేట్ అవుతుంది. మనం రెండు వైపులా మడిచి కుట్టుకున్నాం కదా, ఈ పీస్ని కింద వైపున ఇలా పెట్టుకొని ఇలా జాయింట్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి అక్కడక్కడ. ఇక్కడ చూసారా, నేను ఈ క్లాత్ని అయితే ఈ బాటమ్ పార్ట్కి చివర్లో కాదండి పెట్టింది, మీరు గమనించినట్లయితే ఇలా పై వైపుకి ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పై వైపుకే పెట్టున్నాను. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పై వైపుకి ఎక్స్ట్రాగా జరుపున్నాను అన్నమాట, మరీ చివర్లో కుట్టకుండా. ఇలా కుట్టడం వల్ల పై వైపుకి కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఇలా కుట్టడం వల్ల ఈ పాప ఫ్రాక్ వేసుకున్నప్పుడు పై వైపున కూడా మనం ఇంకొక లేయర్ కుచ్చులు పెట్టినట్టుగా అది కింద వైపుకి వాలుతుందన్నమాట. ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తా, మీరు గమనించండి, సైడ్లో పిక్ పెడతా చూడండి, కింద వైపున ఫ్రిల్స్ ఎలా వచ్చాయి అనేది మీకు అర్థమవుతాయి. కాదనుకుంటే ఇది చివరికి పెట్టి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో చాలా క్లాత్ ఉంది మనకి. ఈ ఫ్రాక్కి మనము 2.5 మీటర్ పన్నా తీసుకున్నాం కదా, సో 2.5 మీటర్ పన్నాకి ఇలా కుచ్చులు పెట్టి కుట్టాలంటే దాదాపుగా 6 మీటర్ల వరకు పన్నా ఉండే క్లాత్ని పెట్టాలన్నమాట. చాలా ఎక్కువ పడుతుంది. ఇలా చివరి వరకు కుట్టుకొని ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవడమే. దాదాపు 6 మీటర్ల వరకు ఉంటుందండి ఈ ఫ్రిల్స్ పెట్టిన పన్నా అయితే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఒక సైడ్ అయితే మనం ఆల్రెడీ వేసేసాం కదా బాడీ పార్ట్కి, ఇప్పుడు ఇంకొక సైడ్, దీనికి కూడా సేమ్ హ్యాండ్ దగ్గర 5.5 ఇంచు లూజ్ ఉండేలాగా చూసుకోండి. చంక దగ్గర మాత్రం 1.5 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోండి. నడుము దగ్గర మాత్రము 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇటు సైడు ఇంకొక నాడా ఉంది కదా, ఈ నాడాని కూడా ఇలా జాయింట్ చేసేటప్పుడు మధ్యలో పెట్టి సైడ్ జాయింట్ వేసుకోవాలి. అందుకే అండి నేను ఫస్ట్ ముందు నాడాలు చేతులు అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా మనం ఇలా కుట్టేటప్పుడు మళ్ళీ మర్చిపోయి ఆపుకోకుండా మనం రెడీగా పెట్టుకుంటే ఇలా కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ సైడ్ జాయింట్లు గమనించారా, నేను లైనింగ్ని సైడ్కి పెట్టేశాను, శారీ క్లాత్ని మాత్రమే జాయింట్ చేస్తున్నాను, లైనింగ్ తనీగా జాయింట్ చేస్తాను అన్నమాట. నడుము వరకు లైనింగు శారీ క్లాత్ సమానంగా జాయింట్ వేసుకోవాలి. నడుము కింద నుంచి లైనింగ్ని పక్కకి జరిపేసి ఈ శారీ క్లాత్ని జాయింట్ వేసుకోవాలి. ఇలాగే ఇంకొక కుట్టు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చేతి లూజు 5.5 ఇంచ్ అని చెప్పాను కదా, సో అది ఇక్కడ నేను చూశానన్నమాట. సో నడుము దగ్గర నుంచి ఇలా సైడ్కి ఇక్కడ నేను 2 కుట్లు వేస్తున్నాను. చిన్నపిల్లలకి కుట్టేటప్పుడు ఇలా నేను 1కి 2 కుట్లే వేస్తానండి, అది మళ్ళీ చిరిగిపోదు. కుట్లు ఊడిపోయినప్పుడల్లా మనం కుట్టుకోకుండా ఫ్రాక్ చినిగిపోయే వరకు ఇంకా కుట్లు అనేవి ఊడవన్నమాట. ఈ సైడ్ ఖర్చు అంతా కూడా ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని శారీ ఖర్చు పెట్టి కుట్టాం కదా, దాన్ని లోపలికి తోసేసి ఈ లైనింగ్ వరకు ఇలా 2 కలిపి పట్టుకొని జాయింట్ వేసుకోవాలి కింద వరకు. మనం సమానంగా లైనింగ్ కూడా తీసుకున్నాం కదా 2.5 మీటరే, సో ఇలా తనీగా జాయింట్ చేయకుండా కలిపైన జాయింట్ చేసుకోవచ్చు. ఇలా విడివిడిగా ఎందుకు జాయింట్ చేయాలంటే లైనింగ్ తక్కువ తీసుకున్నప్పుడు ఇలా విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. మనం ఇక్కడ లైనింగు శారీ క్లాత్తో సమానంగా తీసుకున్నాం కాబట్టి విడిగా జాయింట్ చేయాల్సిన అవసరం లేదు, కలిపైన కుట్టుకోవచ్చు. సో ఫినిష్ అయిపోయిందండి. ఫ్రాక్ అయితే ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు స్టార్టింగ్లో వీడియో అయితే చూశారు కదా, హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. హ్యాండ్స్ పొడవు అయితే ఇంత మాత్రం ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, స్టిచ్చింగ్ మీకు నచ్చిందా లేదా, మీకు అర్థమైందా లేదా, అండ్ ఈ మోడల్ ఎలా ఉంది నాతో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.